నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ ఫౌండర్ని. ఇప్పుడు మనకి ఇది ద్రావకం. కొన్ని సిద్ధ సాంప్రదాయాల్లో కొన్ని ద్రావకాలు తీసి అవి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంచుకొని కొన్ని మూలికల శుద్ధి కానీ పాషాణాల శుద్ధి కానీ ఇది ఒక అత్యుత్తమైనటువంటి ఈజీ మెథడ్ కోసం ఈ యొక్క ద్రావకాలు తీసి వాడుతూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి యాసిడ్స్, ఆ ప్యూరిఫికేషన్స్ కోసం, ఆ శుద్ధుల కోసం, ఆ ఔషధ శుద్ధి కోసం వాడుతాం. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉపయోగపడతాయి. దీన్ని ప్రాసెస్ చేస్తున్నాం. ఇట్లా నిల్వ ఉంచుకున్నటువంటి ద్రావకంలో మనం ఏ ఔషధాన్ని శుద్ధి చేసినా కూడా మూలిక ఈజీగా ఆ పాషాణం శుద్ధి అయిపోయి సిద్ధ సాంప్రదాయంలో ఇది ఒక ప్రాముఖ్యతగా చేసుకున్నటువంటి చాలా విలువైనటువంటి ద్రావకం. దీనికోసం నల్గొండ నుంచి మా అన్నగారు రమేష్ అన్న గారు వచ్చి మాకు సహాయం చేయడం జరుగుతుంది. రమేష్ అన్న సిద్ధ వైద్యులు, మీరు మాట్లాడండి. నమస్కారం అండి. ఇది ముఖ్యంగా మనకి అగస్త్య సాంప్రదాయంలో మనకు దీని పుట్టినిలైనటువంటి తమిళనాడు నుంచి మనకు ఈ సిద్ధ సాంప్రదాయం అనేది మనకు వచ్చిందండి. వాళ్ళ పూర్వీకుల నుంచి మన పూర్వీకులు అట్లా మనకు సాంప్రదాయంగా ఒకరికొకరు అట్లా వస్తున్నటువంటిది. చాలా అధునాతనమైనటువంటి వైద్య విధానానికి దీటుగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది అన్నమాట. ఎన్నో వ్యాధులకి అధునాతన వైద్యంలో మందులు లేవు, కానీ ఇలాంటి విలువైనటువంటి ద్రావకాలు అనేక రకాలైనటువంటి ధాతు సంబంధమైన భూమిలో నుంచి వచ్చేటటువంటి మైన్స్కి సంబంధించినటువంటివి, లోహాలు, ఉప్పులు, ఇవన్నీ కూడా దీంట్లో మిళితమయ్యి మనకు వీటి యొక్క సారము ద్రావకం రూపంలో వస్తుందన్నమాట. వీటిని మనము తగిన మోతాదులో వాటికి ఉన్నటువంటి పర్సంటేజీ అంటాం కదా, ఆ రకంగా ఔషధాలలో మిళితం చేసి అనేక రకాలైనటువంటి మొండి వ్యాధుల్ని, అసాధ్యం అనుకున్నటువంటి మొండి వ్యాధుల్ని కూడా మనము వీటితోటి క్యూర్ చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మేమందరం కూడా వైద్యులమందరం కూడా మాకు ఉన్నటువంటి ఒకరికొకరికి ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకుని దీన్ని మనం చేయటం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరికి వీటి యొక్క ఫలితాలు అందాలనేటటువంటి కృషితోటి మేమందరం వైద్యులం కలిసికట్టుగా చేస్తుంటాం. అవసరాన్ని బట్టి దీన్ని మేము మా అనుభవాలు పంచుకుంటుంటాం. ఈనాటి కాలంలో ఎంతమంది కొన్ని రకాల మందులు ఇది వాడండి అది వాడండి దినచర్యలో భాగంగా చేసుకోండి అని చెప్పినా కూడా ఇప్పుడున్నటువంటి ఎమర్జెన్సీ టైం కానివ్వండి, ఆ బిజీ లైఫ్ కానివ్వండి, ఆ మందులు వేసుకునే విధానంలో కూడా కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉన్నారు ప్రజలు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనం తక్కువ మోతాదుల్లోనే ఎక్కువ మంచి ఉపయోగాలు మనకు కలిగే విధంగా అడ్వాన్స్డ్గా మనకు పూర్వం ఉన్నదే, కానీ సిద్ధ సాంప్రదాయంలో ఇది దాగి ఉన్నటువంటి రహస్యాన్ని మనం దాన్ని వెలికి తీసి చక్కగా ఈ ఔషధాన్ని తయారు చేసి ఇస్తే అనేకమైనటువంటి ఉపయోగాలు, 1 లేదా 2 మందులతోనే మంచి ఉపయోగాలు వస్తాయని చెప్పేసి అన్నగారు ఇది తమిళనాడులో గురువులు నేర్పడం జరిగింది. అక్కడి నుంచి అన్నగారి దగ్గర నుంచి మేము మొన్న తమిళనాడు కూడా ఇద్దరు కలిసి వెళ్ళాం. కొన్ని ఔషధ మూలికలు కానీ పాషాణాల గురించి అదంతా కూడా ప్రాక్టికల్గా చేస్తేనే వస్తుంది. అదేవిధంగా సాంప్రదాయంగా పారంపర్యంగా గురు పరంపరంగా కానీ చేస్తేనే ఇది ఒక మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇది ఎంత ఉపయోగమో అంత ప్రమాదకారి కూడా. కాబట్టి ఇది వైద్యుల నిపుణుల సహాయంతో, అనువిఘ్నుల సహాయంతో మాత్రమే ఇది చేయవలసి ఉంటుంది. ఎంత ఉపయోగకరమైనటువంటి ఔషధాలు ఇవి. అసలు చాలా అమృతం లాంటిది ద్రావకాలు తీసుకొని వాడుకున్నటువంటి చరిత్ర మన ముని సాంప్రదాయంలో కానీ సిద్ధ సాంప్రదాయంలో కానీ పురాతనమైనటువంటి అంతా కూడా ఈ యొక్క ద్రావకాల్లో పొందుపరిచి చేసుకున్నారు ఆ కాలంలో ఓపికతోటి. సో ఈనాడు ఈ యొక్క జ్ఞానం మరుగుపడింది. సో ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. అన్న మీ ఉన్నాను, అన్ని రకాల మందులు ప్రజలు కూడా తినలేకపోతున్నారు. చక్కగా 1-2 ఇద్దామనే ఉద్దేశంతోనే ఒక మందే సర్వ వ్యాధి నివారణగా తయారు చేద్దామని ఉద్దేశంతోనే ఈ ద్రావకాల ప్రాసెస్ అనేది మొదలుపెట్టాం. ఇది అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సహజంగా మనకి ఆయుర్వేదంలో ఇప్పటి వరకు ఒకటి ఏముందంటే, ఆయుర్వేదం మేము ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళు చాలా మందులు ఇస్తున్నారు, చాలా వెరైటీ ఇస్తున్నారు అనేటువంటి మనకు ప్రజల్లో బాగా వాళ్ళు అనటం జరుగుతుందన్నమాట. అందుకే దీని గురించి పూర్తిగా తెలియదన్నమాట. శాస్త్రం ఎంత డీప్గా ఉందనే విషయాలు వాళ్ళకి సాధారణమైనటువంటి ప్రజలకు తెలియదు. దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మేము దాంట్లో పరిశోధన చేసి 1-2 మందుల్లోనే ఆ అవకాశం ఉంది మనకు. ఈ సిద్ధ సాంప్రదాయం సిద్ధ ఆయుర్వేద పద్ధతులలో ఆ అవకాశం ఉంది. ఒకే మందుతోటి ఎన్నో రోగాలు నయం చేసినటువంటి చరిత్ర దీనికి ఉన్నది. కాబట్టి అంత
విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి వాళ్ళకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ప్రజల్లో కూడా ఆ అపోహ పోవటం కోసం 1-2 మందుల్లోనే వాళ్ళకి అన్ని రకాల వ్యాధులు ఏ సమస్య ఉన్నప్పటికి కూడా మేము మా అనుభవంతో వాళ్ళకి ఇచ్చి సంతృప్తిపరిచి ఆయుర్వేదం మీద ఉన్నటువంటి అపోహలను అన్నింటినీ కూడా తొలగించడం కోసమే మేమందరం కూడా కలిసి కృషి చేస్తున్నాం. మన భారతదేశంలో ఆయుర్వేదం అంటే కేరళ, తమిళనాడుకే పరిమితమైనటువంటి చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గుర్తెరగని వైద్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అనుభవజ్ఞులు అంతా కూడా అదే విధంగా రమేష్ అన్న కానీ, వాళ్ళ నాన్నగారు బాలబ్రహ్మచారి గారు కానీ, ఇట్లా చాలామంది కూడా వైద్యులు ఉంటూ చాలా గొప్ప గొప్ప ఔషధాలు ఇస్తున్నారు. వాళ్ళు మరుగున పడి ఉన్నారు. తెలియకనే ఇన్ని ఔషధాలు ఉన్నాయి మనకని తెలియకనే, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారని కూడా తెలియకనే ఇలాంటి ప్రాపగండ చేసుకోకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండి వైద్యం అందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా వైద్యం అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో వేసి రూముల్లోనే వైద్యం అందుతుందని చాలామంది అపోహపడి అక్కడికి వెళ్ళి చాలా దండగా పడి వేదన పడి ఎవరు కూడా వ్యాధిని పూర్తి నిర్మూలన చేయలేరు. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే తగ్గించగలరు. బయట ప్రపంచం కానీ, ఆయుర్వేద ప్రపంచం కానీ, ఏ ప్రపంచమైనా కానీ దాన్ని ప్రివెంటివ్గానే మందు తీసుకుంటే ఏ సమస్య రాకుండా ముందే మందు వాడినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాం. అదే సత్యం, అదే నిజం. అది మన డాక్టర్ దాదేశ్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్న ఈ సత్యాన్ని తెలియజేసే ఆయుర్వేద మందులను, ఔషధాలని ఇస్తూ ఉన్నాం. కావున ఇది సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నమస్కారం.